ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈరోజు స్టార్టింగ్‌లో రాకైతే వచ్చినారు. రాకు రింగ్‌లోకొచ్చినాక ఏమంటారంటే, నేను లాస్ట్ వీక్ రాలో కోడి రోడ్స్ పైన భయంకరంగా అటాక్ చేసినాను. కోడి రోడ్స్‌కి రక్తం వచ్చేలా కొట్టినాను. అండ్ అంతేకాదు ఆ రక్తాన్ని కోడి రోడ్స్ బెల్ట్‌కి పూసినాను. అండ్ ఇంకొకటి మిస్ అయింది. అదేందంటే కోడి రోడ్స్ వల్ల అమ్మ కన్నీళ్ళు. సో, కోడి రోడ్స్ వల్ల అమ్మ కన్నీళ్ళు చూడడం మిస్ అయిపోయింది. అండ్ ఆ బెల్ట్ పైన పడడం మిస్ అయిపోయింది. సో, అది కూడా మీరు తొందరలోనే చూస్తారని రాక్ చెప్పినారు. అండ్ అంతేకాకుండా కోడి రోడ్స్ గురించి ఇలా మాట్లాడినప్పుడు ఫ్యాన్స్ చాలా అంటే చాలా బూ చేసినారు. అండ్ దాని తర్వాత రాక్ ఏమంటారంటే, "సో, నేను మీ హీరో రక్తాన్ని కళ్ళ చూసినాను. మీ హీరోకి రక్తం వచ్చేలా కొట్టినానని" మన రాక్ చెప్పిండు. సో, రాక్ ఏది అనుకుంటే అది చేయగలడు. ఒకసారి రాక్ మాట ఇచ్చినాడంటే కంపల్సరీ అది చేస్తాడు. మొన్న రాలో కోడి రోడ్స్‌కి రక్తం వచ్చేలా కొడతానని చెప్పినాను. అండ్ ఫైనల్లీ రాలో రక్తం వచ్చేలా కోడి రోడ్స్‌ని కొట్టినానని మన రాక్ చెప్పినారు. అండ్ అంతేకాదు రాక్ ఏమన్నారంటే, కోడి రోడ్స్‌ని ఇలా కొట్టిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ అయితే ఎమోషనల్ అయిపోయినారు, ఏడ్చినారు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి అని మన రాక్ ఒక వీడియోని చూపిస్తారు. సో, ఆ వీడియోలో చిన్న పిల్లలు కోడి రోడ్స్ కోసం ఏడుస్తూ ఉంటారు. సో, కోడి రోడ్స్‌ని రాక్ అలా అటాక్ చేసినందువల్ల చాలామంది ఫ్యాన్స్ అయితే ఏడుస్తారు. ఆ వీడియోని మన రాక్ టెలికాస్ట్ చేపిస్తారు. అండ్ దాని తర్వాత రాక్ ఏమన్నారంటే, నేను కోడి రోడ్స్ పైన అటాక్ చేయడం వల్ల కోడి రోడ్స్ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయిపోయింది. అండ్ చిన్న పిల్లలు కూడా ఏడ్చేసినారు. చిన్నపిల్లలు ఏడవడం కొంచెం బాధను కలిగించింది. అయినా సరే మీరు ఇంకా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ముందు ముందు చాలా జరగబోతుంది. కోడి రోడ్స్ ఫ్యాన్స్ మీరు ప్రిపేర్ అయిపోండి అని రాకు చెప్పినారు. ఆయన దాని తర్వాత రాకు ఏమన్నారంటే, సో, వేరే వాళ్ళ విషయాల్లో వేలు పెడితే ఈ విధంగానే ఉంటది. మొన్న కోడి రోడ్స్ నాకు అనవసరంగా అడ్డొచ్చినారు. సో, కోడి రోడ్స్‌కి ఏమైందో మీ అందరికీ తెలిసిందే. అండ్ దాని తర్వాత రాక్ ఏమన్నారంటే, రాక్ డబ్ల్యూడబ్ల్యూలో రావడం వల్ల డబ్ల్యూడబ్ల్యూఈ రేటింగ్స్ అనేవి పెరిగినాయి. అండ్ వీక్లీ ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ప్రొఫెషనల్ రెజ్లింగ్ గురించి చాలామంది ఫ్యాన్స్ అయితే మాట్లాడుకుంటున్నారు. సో, అది దేనివల్ల? రాక్ డబ్ల్యూడబ్ల్యూలో రావడం వల్ల. సో, రాక్ రావడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి డబ్ల్యూడబ్ల్యూఈకి అని మన రాక్ చెప్పినారు. అండ్ దాని తర్వాత రెసల్‌మేనియా ఇంకా 5 రోజుల్లో ఉంది. మీరందరూ రెడీ అవ్వండి అని ఫ్యాన్స్‌కి చెప్పినారు. అండ్ దాని తర్వాత రాక్ ఏమంటారంటే, ఫైనల్లీ రాక్ మీ ఎరీనాలోకి వచ్చినారు. మీ ముందు నిల్చున్నారు. సో, ఈరోజు రాక్ ఒక్కడే రాలేదు. సో, అప్పుడే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అవుతది. రోమన్ రెయిన్స్‌ది. సో, రోమన్ రెయిన్స్, పాల్ హెమన్ అండ్ సోలో సికోవా, జిమ్మీ ఉసో రింగ్‌లోకొస్తారు. రింగ్‌లోకొచ్చిన తర్వాత రోమన్ రెయిన్స్ ఎక్నాలెడ్జ్ చేయమని ఫ్యాన్స్‌ని అడుగుతారు. అండ్ దాని తర్వాత రోమన్ రెయిన్స్ ఏమంటారంటే, సో, నా హుడీని చూసారా? నా హుడీ పైన ఏముంది? ఫ్యామిలీ అబోవ్ ఆల్ ఉంది. సో, నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం నా ఫ్యామిలీని ఎక్నాలెడ్జ్ చేయడానికి. సో, మీరందరూ మా ఫ్యామిలీకి ఎక్నాలెడ్జ్ చేయండి అని రోమన్ రెయిన్స్ అంటారు. అప్పుడు ఫ్యాన్స్ అందరూ ఈట్ ఈట్ అని అరుస్తారు. అండ్ దాని తర్వాత రోమన్ రెయిన్స్ నో ఈట్ అని అంటారు. అండ్ అప్పటికి కూడా ఫ్యాన్స్ బూ చేస్తూనే ఉంటారు. సో, ఫైనల్‌గా రోమన్ రెయిన్స్ అంటారు, మీరు నా ఫ్యామిలీని ఎక్నాలెడ్జ్ చేయండి. మీరు ఎక్నాలెడ్జ్ చేయకపోతే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతానని రోమన్ రెయిన్స్ చెప్తారు. బట్ అయినా సరే ఫ్యాన్స్ బూ చేస్తూనే ఉంటారు. జే ఉసోకి సపోర్ట్ చూపిస్తారు. అండ్ ఫైనల్‌గా రోమన్ రెయిన్స్ ఏమన్నారంటే, వీళ్ళందరూ పిచ్చోళ్ళు అంటే ఫ్యాన్స్‌కి తిట్టేస్తారు. సో, నువ్వు పట్టించుకోకు రాక్ అని మన రాక్‌తో అంటాడు రోమన్ రెయిన్స్. అండ్ దాని తర్వాత రోమన్ రెయిన్స్ ఏమంటారంటే, నేను రాక్‌కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే రెసల్‌మేనియాని నాకు చాలా అంటే చాలా ఈజీగా చేసినారు. ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉంది. అండ్ రెసల్‌మేనియా నైట్ 2లో బ్లడ్ లైన్ రూల్స్‌తో మ్యాచ్ జరుగుతుంది. ఇదంతా అవ్వడానికి కారణం రాక్. సో, నేను రాక్‌కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అంతేకాదు నా మనసులో ఏదుందో అది ఫైనల్ బాస్. రాక్ మొన్న రాలో చేసినారు. కోడి రోడ్స్ పైన అటాక్ చేసినారు. కోడి రోడ్స్‌ని రక్తం కక్కించేలా చేసినారు. సో, అది నా మనసులో ఉండే. సో, దాన్ని మన రాక్ నెరవేర్చినారు. సో, నేను రాక్‌కి థ్యాంక్స్ చెప్పాలని రోమన్ రెయిన్స్ రాక్‌కి థ్యాంక్స్ చెప్తారు. అండ్ మళ్ళొకసారి రాక్‌కి రోమన్ రెయిన్స్ థ్యాంక్ యూ యూస్ అని చెప్తారు. అండ్ దాని తర్వాత రోమన్ రెయిన్స్ కోడి రోడ్స్ గురించి మాట్లాడతారు. కోడి రోడ్స్ నువ్వు ఒక ఈడియట్‌వి. అనవసరంగా నాతో పెట్టుకున్నావు. నేను ఒక మౌంటైన్ ఎవరెస్ట్‌లో ఉన్నాను. సో, అక్కడి నుండి నన్ను కిందికి లాగుదామని చూస్తున్నావు. అది నీ వల్ల కాదు అని మన రోమన్ రెయిన్స్ చెప్తారు. అండ్ ఈ సండే రోజు నేను నిన్ను స్మాష్ చేస్తానని రోమన్ రెయిన్స్ అంటారు. అప్పుడే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అవుతది. సెత్ ఫ్రీకిన్ రాలిన్స్. సో, మన సెత్ రాలిన్స్ వస్తారని అంటే రాక్ అండ్ రోమన్ రెయిన్స్ రింగ్‌లో ఉండి చూస్తారు. స్క్రీన్ సైడ్ చూస్తారు. బట్ సెత్ రాలిన్స్ అక్కడ నుండి రారు. సో, మన షీల్డ్ టైప్‌లో సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ మధ్యలో నుండి వస్తారు. సో, సెత్ రాలిన్స్ అక్కడే నిల్చొని పోతారు. అక్కడే నిల్చొని మాట్లాడతారు. సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, సో, మీరు చాలా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. అండ్ మొన్న రాలో మీరు లిమిట్స్‌ని క్రాస్ చేసినారు. సో, మనకి రెసల్‌మేనియాలో బిగ్గెస్ట్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఉంది. సో, ఈరోజు రాలో కూడా బిగ్గెస్ట్ మెయిన్ ఈవెంట్ రాగా ఉండిపోతది. బిగ్గెస్ట్ మెయిన్ ఈవెంట్ ఈరోజు జరుగుతుందని మన సెత్ రాలిన్స్ చెప్తారు.
సేత్ రాలిన్స్ రాక్‌కి ఛాలెంజ్ చేస్తారు. ఈరోజు రాలో మనం ఫైట్ చేద్దామని. సో, రాక్ ఏం సమాధానం ఇవ్వరు. అండ్ సేత్ రాలిన్స్ ఏమంటారంటే, "నువ్వు భయపడుతున్నావు రాకు. సో, ఓకే నేను నిన్ను విడిచిపెడతాను. సో, నీ పక్కన ట్రైబల్ చీఫ్ రోమన్ రీన్స్ ఉన్నారు కదా! సో, రోమన్ రీన్స్ ఈరోజు నాతో ఫైట్ చేస్తాడని" సెత్ రాలిన్స్ అంటారు. సో, అప్పుడు రోమన్ రీన్స్, రాక్ ఏం సమాధానం ఇవ్వరు. సో, అప్పుడు సెత్ రాలిన్స్ ఏమంటారంటే, "సో, మీరిద్దరు భయపడుతున్నారు కదా నాతో ఫైట్ చేయడానికి" అని మన సెత్ రాలిన్స్ అంటారు. అప్పుడు రాక్ ఏమంటారంటే, "సో, నువ్వు నోరు మూసుకో. సో, నువ్వు ఏం వాగుతున్నావో నీకు అర్థం కాదు. నువ్వు ఒక పిచ్చి వెధవవి. ఈరోజు నీకు మ్యాచ్ కావాలి కదా! సరే నీకు మ్యాచ్ అయితే ఉంది. సో, బ్లడ్ లైన్ దగ్గర ఎటువంటి సమస్యకైనా సాల్వ్ ఈజీగా చేసేస్తారు. బ్లడ్ లైన్ దగ్గర సొల్యూషన్ ఉంటది." సో, అప్పుడు రోమన్ రీన్స్‌కి అడుగుతారు. సో, ప్లాన్ బి ఉంది కదా! సో, అప్పుడు మన రోమన్ రీన్స్, రాక్ మాట్లాడుకొని పక్కకు జరిగిపోతారు. సోలో సికోవా ముందుకొస్తారు. సోలో సికోవా ఏమంటారంటే, "నీతో రోమన్ రీన్స్ ఫైట్ చేయడు. అండ్ రాక్ కూడా ఫైట్ చేయడు. నీతో ఫైట్ చేసేది నేను. సోలో సికోవాని నేను ఫైట్ చేస్తా" అని మన సెత్ రాలిన్స్‌తో అంటారు. సో, అప్పుడు సెత్ రాలిన్స్ ఏమంటారంటే, "నువ్వు నిజంగా మగాడివి సోలో. సో, నీ అన్నలు చేయలేనిది నువ్వు చేయగలుగుతున్నావు. నేను రెడీ" అని సెత్ రాలిన్స్ చెప్తారు. అండ్ దాని తర్వాత రాక్ ఏమంటారంటే, "సో, సెత్ రాలిన్స్ కొంచెం ఆగు. ఈరోజు మెయిన్ ఈవెంట్ మ్యాచ్ సోలో సికోవా వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ బ్లడ్ లైన్ రూల్స్‌తో జరుగుతుందని" మన రాక్ చెప్పినారు. అండ్ అప్పుడు సెత్ రాలిన్స్ ఫేస్ చాలా చేంజ్ అయిపోయింది. సో, చాలా నర్వస్ అయిపోయినారు. కొంచెం డౌన్ అయిపోయినారు. అండ్ నెక్స్ట్ రియా రిప్లీ ఇంటర్వ్యూ వీడియో చూపిస్తారు. ఈ ఇంటర్వ్యూలో మన రియా రిప్లీ బెక్కీ లించ్ డాటర్‌ని తిట్టేస్తది. సో, అందుకని బెక్కీ లించ్‌కి కోపం వస్తది. సో, బెక్కీ లించ్ కూడా ఆ ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళి బెక్కీ లించ్ రియా రిప్లీ పైన అటాక్ చేద్దామని చూస్తది. బట్ అక్కడ ఉన్న వాళ్ళు ఆపేస్తారు. అండ్ మనకి బెక్కీ లించ్ ఇంటర్వ్యూ కూడా జరుగుతది రాలో. సో, క్యాత్‌కెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటది. సో, బెక్కీ లించ్‌కి అడుగుతది. సో, రియా రిప్లీ ఇలా అన్నది కదా! దాని గురించి నువ్వు ఏం చెప్తావు అని. సో, అప్పుడు బెక్కీ లించ్ అంటది, "రియా రిప్లీ చాలా అంటే చాలా ఎక్కువ చేస్తుంది. నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతుంది. నా ఫ్యామిలీ జోలికొస్తే నేను ఊరుకోను. ఈరోజు ఎలాగైనా రియా రిప్లీకి బెక్కీ లించ్ అంటే ఏంటో చూపిస్తానని" బెక్కీ లించ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ జడ్జిమెంట్ డే వర్సెస్ న్యూ డే అండ్ DIY మధ్య 8 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో జడ్జిమెంట్ డేనే విన్ అయినారు. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో రాక్ అండ్ రోమన్ రీన్స్, పాల్ హేమన్, సోలో సికోవా కనిపిస్తారు. సోలో సికోవా మ్యాచ్ కోసం రెడీ అవుతుంటారు. అప్పుడు రోమన్ రీన్స్ చెప్తారు, "సో, సోలో సికోవా మ్యాచ్ కోసం రెడీ అవుతున్నారు. సో, రాక్ ఈరోజు నువ్వు బ్లడ్ లైన్‌లో చూసుకో. నాకు కొంచెం పనుంది నేను వెళ్ళిపోతున్నానని" రాక్‌కి మన రోమన్ రీన్స్ చెప్తారు. సో, "ఏం పనుంది ఎక్కడికి వెళ్తున్నావు" అని అంటారు. సో, మన వైస్ మ్యాన్ పాల్ హేమన్ హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్షన్ ఉంది కదా! సో, దానికోసం స్పీచ్ రెడీ చేయాలని మన రోమన్ రీన్స్ చెప్తారు. "సరే నువ్వు వెళ్ళు, నేను ఈరోజు బ్లడ్ లైన్‌ని చూసుకుంటానని" మన రాక్ చెప్తారు. అండ్ రోమన్ రీన్స్, పాల్ హేమన్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ సామీ జైన్ ట్రైనింగ్ వీడియో చూపించినారు. సో, ఈ ట్రైనింగ్‌లో మనకి చాడ్ గేబుల్ సామీ జైన్‌కి ట్రైన్ చేపిస్తూ ఉంటారు. గుంతర్‌ని ఎలా డిఫీట్ చేయాలి, ఎలా ఫైట్ చేయాలని. సో, ఈ వీడియోని అయితే చూపిస్తారు. అండ్ దాని తర్వాత సామీ జైన్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆల్మోస్ట్ సామీ జైన్ విన్ అయి ఉండే. సో, మన సామీ జైన్ హలోవా కిక్ కొట్టడానికి రెడీ అవుతుంటారు. సో, అప్పుడే గుంతర్ చాడ్ గేబుల్‌ని తీసుకొస్తారు. చాడ్ గేబుల్ పైన అటాక్ చేసి లాక్కొస్తారు. అండ్ సామీ జైన్ చూస్తారు. సామీ జైన్ కూడా గుంతర్ పైన అటాక్ చేద్దామని వస్తారు. కానీ గుంతరే సామీ జైన్ పైన భయంకరంగా అటాక్ చేస్తారు. బట్ ఎంత అటాక్ చేసినా సామీ జైన్ మళ్ళీ నిల్చుంటారు. అండ్ లాస్ట్‌గా గుంతర్ ఆ టైటిల్‌తో సామీ జైన్ పైన అటాక్ చేస్తారు. సో, అప్పుడు సామీ జైన్ టోటల్‌గా కింద పడిపోతారు. అండ్ నెక్స్ట్ లాకర్ రూమ్‌లో జడ్జిమెంట్ డే కనిపిస్తారు. జడ్జిమెంట్ డే వాళ్ళు మాట్లాడుకుంటారు. అండ్ అప్పుడే అక్కడికి శాంటోస్ ఎస్కోబార్ వాళ్ళ టీం మొత్తం వస్తారు. సో, మన శాంటోస్ ఎస్కోబార్‌ని డామినిక్ మిస్టీరో వాళ్ళ టీమ్‌కి ఇంట్రడ్యూస్ చేస్తారు. మన రియా రిప్లీకి, డేమియన్ ప్రీస్ట్‌కి ఇంట్రడ్యూస్ చేస్తారు. బట్ డేమియన్ ప్రీస్ట్‌కి అది నచ్చదు. సో, సైడ్‌కి తీసుకెళ్ళి ఏదో మాట్లాడతారు. "అసలు నువ్వు ఏం చేస్తున్నావు? వీళ్ళు ఎందుకు వస్తున్నారు" అన్నట్టుగా డేమియన్ ప్రీస్ట్ డామినిక్ మిస్టీరోతో అంటారు. అండ్ నెక్స్ట్ ఇండీ హార్ట్వెల్ అండ్ క్యాండిస్ లేరీ వర్సెస్ మ్యాగ్జిన్ డూప్రే అండ్ ఐవీ నైల్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్‌లో క్యాండిస్ లేరీ కొంచెం చీట్ చేస్తది. సో, దాన్ని ఇండీ హార్ట్వెల్ చూస్తది. "సో, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు" అన్న మూడ్‌లోనైతే ఉంటుంది మన ఇండీ హార్ట్వెల్. సో, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మ్యాగ్జిన్ డూప్రే ఇండీ హార్ట్వెల్‌కి కవర్ చేస్తది. పిన్ కౌంట్ అయిపోతుంది. ఈ మ్యాచ్‌లో మ్యాగ్జిన్ డూప్రే అండ్ ఐవీ నైల్ అయితే విన్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ జే ఉసో అండ్ సెత్ రాలిన్స్ బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తారు. జే ఉసో అంటారు, "సెత్ రాలిన్స్‌తో నువ్వు నాకు లాస్ట్ వీక్ హెల్ప్ చేసినావు. సో, ఈరోజు నేను నీకు హెల్ప్ చేస్తాను. నీ మ్యాచ్‌లో నేను హెల్ప్ చేస్తానని" జే ఉసో అంటారు. అండ్ నెక్స్ట్ జడ్జిమెంట్ డే లాకర్ రూమ్‌లోకి ఆండ్రాడే వెళ్తారు. సో, ఆండ్రాడే అంటారు, "సో, నేను మీ గ్రూప్‌లో యాడ్ అవ్వచ్చా" అని. సో, అప్పుడు డామినిక్ మిస్టీరో అంటారు, "నువ్వు మా గ్రూప్‌లో యాడ్ అవ్వనవసరం లేదు" అని. సో, మన డామినిక్ మిస్టీరో చెప్తారు.
అండ్ దాని తర్వాత రియా రిప్లీ ఏమంటదంటే, సో నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను, బెక్కీ లించ్ నా కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పి రియా రిప్లీ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ రికోషెట్ వర్సెస్ ఐవార్ మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్లో రికోషెట్ అయితే విన్ అయినారు. అండ్ నెక్స్ట్ రింగ్లోకి బెక్కీ లించ్ అయితే వస్తుంది. బెక్కీ లించ్ క్లియర్గా చెప్తుంది, సో రియా రిప్లీ నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు, నేను రసల్ మేనియా 40 దాకా ఆగలేను, సో ఇప్పుడు రింగ్లోకి రా, నేనేంటో చూపిస్తాను, మన ఇద్దరం ఫైట్ చేద్దామని బెక్కీ లించ్ రియా రిప్లీకి ఛాలెంజ్ చేస్తుంది. సో అప్పుడు మన యాడమ్ పియర్స్ వస్తారు. యాడమ్ పియర్స్ వచ్చి చెప్తారు, సో బెక్కీ లించ్ ఈరోజు మీరు ఫైట్ చేయట్లేదు, సో అది రసల్ మేనియాలో చేసుకోండి, సో మీరు కొంచెం రసల్ మేనియా 40 దాకా ఆగండి అని మన యాడమ్ పియర్స్ చెప్తారు. సెక్యూరిటీని కూడా తీసుకొస్తారు. బట్ అప్పుడే రియా రిప్లీ వస్తుంది, అటాక్ చేద్దామని చూస్తుంది. యాడమ్ పియర్స్ ఆపేశారు. బట్ అయినా సరే రియా రిప్లీ ఆగదు. సెక్యూరిటీని కొట్టుకుంటూ వచ్చి బెక్కీ లించ్ పైన అటాక్ చేస్తుంది. అండ్ బెక్కీ లించ్ కూడా రియా రిప్లీ పైన అటాక్ చేస్తుంది. అండ్ ఫైనల్గా యాడమ్ పియర్స్ అఫీషియల్స్ కలిసి వాళ్ళిద్దరిని ఆపేస్తారు. అండ్ ఈ బ్రాల్ బ్యాక్ స్టేజ్లో కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ మన యాడమ్ పియర్స్ ఊరుకుంటారా, అఫీషియల్స్తో వచ్చి ఆ బ్రాల్ని ఆపేస్తారు. అండ్ నెక్స్ట్ షైనా బెజ్లర్, జోయి స్టార్క్ అండ్ టేగన్ నాక్స్ వర్సెస్ డ్యామేజ్ కంట్రోల్ మధ్య ఒక 6 ఉమెన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్లో డ్యామేజ్ కంట్రోల్ విన్ అవుతారు. అండ్ నెక్స్ట్ సెత్ రాలిన్స్ మ్యాచ్ కోసం రింగ్లోకి వస్తూ ఉంటారు బ్యాక్ స్టేజ్ నుండి. అప్పుడు డ్రూ మ్యాకెంటైర్ కనిపిస్తారు. నేను ఉన్నా గుర్తుపెట్టుకో అని డ్రూ మ్యాకెంటైర్ చెప్తారు. అండ్ క్యాత్ కెల్లీ కూడా సెత్ రాలిన్స్ని ఇంటర్వ్యూ తీసుకుంటుంది. సో అప్పుడు సెత్ రాలిన్స్ అంటారు, సో ఈరోజు బ్లడ్ లైన్కి చుక్కలు చూపిస్తాను, నా దగ్గర ప్లాన్ బి ఉందని సెత్ రాలిన్స్ చెప్తారు. అండ్ మనకి రా మెయిన్ ఈవెంట్లో సెత్ రాలిన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్య మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ మ్యాచ్ నిజంగా చాలా హైలైట్ ఉంది. ఈ మ్యాచ్లో స్టీల్ స్టెప్స్ యూజ్ చేసినారు అండ్ టేబుల్స్ యూజ్ చేసినారు. మ్యాచ్ అయితే చాలా కిర్రాగా ఉంది. ఈ మ్యాచ్ మధ్యలో సెత్ రాలిన్స్ సోలో సికోవాని టేబుల్ పైన పడేస్తారు. అండ్ దాని తర్వాత కర్బ్ స్టాంప్ కనెక్ట్ చేస్తారు. అండ్ అప్పుడే జిమ్మీ ఉసో వచ్చి సెత్ రాలిన్స్కి సూపర్ కిక్ కనెక్ట్ చేస్తారు. అండ్ వెంటనే జే ఉసో వస్తారు. సో జే ఉసో వస్తుండగానే జిమ్మీ ఉసో వెళ్ళి జే ఉసో పైన అటాక్ చేస్తారు. సో స్క్రీన్ సైడ్ బ్యాక్ తీసుకెళ్తారు. సో అప్పుడు రాక్ వస్తారు. రాక్ వచ్చి జే ఉసో పైన అటాక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ రాక్ రింగ్లోకి వచ్చి సెత్ రాలిన్స్ పైన అటాక్ చేద్దామని చూస్తారు. బట్ అప్పుడే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. ఇది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ది. సో కోడీ రోడ్స్ వచ్చి రాక్ పైన అటాక్ చేస్తారు. సో సెత్ రాలిన్స్ అండ్ కోడీ రోడ్స్ కలిసి రాక్ పైన అటాక్ చేస్తారు. ఆ అనౌన్సర్ టేబుల్ని క్లియర్ చేసి సో దానిపైన అటాక్ చేద్దామని చూస్తారు కోడీ రోడ్స్ రాక్ని. సో అప్పుడే అక్కడికి రోమన్ రైన్స్ వస్తారు. రోమన్ రైన్స్ వచ్చి కోడీ రోడ్స్ పైన అండ్ సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత రింగ్లో సెత్ రాలిన్స్కి రోమన్ రైన్స్ సూపర్ మ్యాన్ పంచ్ కనెక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్కి స్పియర్ కనెక్ట్ చేస్తారు. అండ్ అంతేకాకుండా రాక్ బెల్ట్ తీసి చాలా ఘోరంగా అటాక్ చేస్తారు సెత్ రాలిన్స్ పైన అండ్ కోడీ రోడ్స్ పైన పదే కొడుతూ ఉంటారు. సో చాలా భయంకరంగా అటాక్ చేస్తారు మళ్ళీ రాక్ అండ్ రోమన్ రైన్స్. సో రాక్ అండ్ రోమన్ రైన్స్ హగ్ తీసుకుంటారు. అండ్ దాని తర్వాత రోమన్ రైన్స్ టైటిల్ని పైకి లాబడతారు అండ్ రాక్ ఆ బెల్ట్ని పైకి లాబడతారు. ఆయన అయినా సరే వాళ్ళ కోపం జల్లారదు. మళ్ళీ రాక్ రోమన్ రైన్స్కి బెల్ట్ ఇచ్చి కోడీ రోడ్స్ పైన అటాక్ చేయమని చెప్తారు. రోమన్ రైన్స్ అండ్ రాక్ మళ్ళీ ఆ బెల్ట్తో కోడీ రోడ్స్ పైన సెత్ రాలిన్స్ పైన కొడతారు. సో ఇక్కడే ఈరోజు రా అయిపోయింది. సో ఎండింగ్లో మంచి బ్రాల్ అయితే చూడడానికి దొరికింది. సో ఫైనల్గా కోడీ రోడ్స్ రివెంజ్ తీసుకుంటారు అనుకున్నాం. బట్ అలా జరగలేదు. రాక్ అండ్ రోమన్ రైన్స్ బ్లడ్ లైన్దే అప్పర్ హ్యాండ్ ఉంది.